విశ్వంబర అనదర్ టీజర్ అయితే వచ్చేసింది. లాస్ట్ టీజర్ చాలా బ్లాక్ క్లాష్ వచ్చింది. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ చాలా ఘోరంగా అనిపించాయి. ఇప్పుడైతే చాలా గ్యాప్ తర్వాత టీజర్ వచ్చేస్తుంది. రిలీజ్ అయితే సమ్మర్కి వస్తుంది. ఫస్ట్ అయితే జనవరి అనిల్ రావుపూడి సినిమా అయితే వచ్చేస్తుంది. దాని టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రేపు పొద్దున వచ్చేయబోతుంది. ఇప్పుడైతే ఈ టీజర్ మెగా బ్లాస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఫస్ట్ అయితే చూసేద్దాం. లెట్స్ బిగిన్. ఈ విశ్వంబరలో అసలు ఏం జరిగిందో ఈరోజైనా చెప్తావా మురా? ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం. అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. ఎవరతను? అన్నీ నార్మల్ షార్ట్స్ పెట్టారు, విఎఫ్ఎక్స్ లేకుండా. మెగా బ్లాస్ట్ సమ్మర్ చెప్పిలా. ఈ విశ్వంబరలో అసలు ఏం చాలు ఒకసారి. చాలా తెలివిగా కట్ చేశాడు టీజర్ అయితే. అన్నీ నార్మల్ షార్ట్స్, అంటే రియల్ లొకేషన్స్, సెట్స్లో తీసిన షార్ట్స్ వరకే పెట్టేసి చాలా తెలివిగా కట్ చేసిన టిప్స్ అనిపిస్తుంది. నీకే అనిపించింది చెప్పు ఫస్ట్. అసలు మనం అనుకున్న అంటే చిరంజీవి గారు మనకి చెప్పారు కదా, సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం గ్రాఫిక్స్ మీద ఉంటుందని. సరే అదే ఉన్న దాని గురించి మెయిన్ ఉంటుంది అంటే అసలు వాటిని మనం పెట్టకుండా మెయిన్ నేచురల్ గా తీసుకున్న షార్ట్స్ వరకే పెట్టి దాని వరకు దాచిపెట్టేసి బాగా ఎడిట్ చేశారు అసలు టీజర్ మాత్రం. ఇంకేం నేనేమనుకున్నా అంటే ఆ వాయిస్ ఓవర్ లో మాత్రం ఈ విశ్వాంబరలో ఏం జరిగిందో చెప్పండి, అది కాన్సెప్ట్ చెప్పాలనుకున్నారు. చెప్తున్నట్టే చెప్పి కూడా మనకి చెప్పకుండా తీయేసి. నేనేమనుకున్నా అంటే లాస్ట్ టీజర్ బ్లాక్ క్లాష్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటారు విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్ గా చేసి అనుకున్నా. బట్ న్యాచురల్ షార్ట్స్ పెట్టేసి కవర్ చేసినట్టు చేశారు. చూద్దాం నెక్స్ట్ ట్రైలర్లు, సాంగ్స్లో పెద్దగా అనిపించవు. ట్రైలర్తో అర్థమైపోతుంది. మన వచ్చింది కదా మన కళాఖండం హరిహర వీరమ్మల్ లాగా ట్రైలర్తో అర్థమైపోద్ది సినిమా. ఇది కూడా ఉంటుందా పోద్దా అని. నెక్స్ట్ వీటి మీద అయితే లేదు, చిరు, శ్రీకాంత్ ఓడేలా మీద అయితే అద్దరిపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతి, ఆ కామెడీ దాంతో వెళ్ళిపోద్ది సినిమా. హిట్ అయితే మాత్రం గట్టిగా కొట్టద్దు అది కూడా. సరే చూద్దాం. ఇప్పుడల్లా ఇంకా వాడి గురించి ఏం చెప్పలేదు కాబట్టి రేపు పొద్దున వచ్చేస్తుంది కదా చిరు, అనిల్ గ్లిమ్స్. దీని మీద చాలా ఆయన హోప్స్ పెట్టుకోవడం కానీ చెప్పడం కానీ, అంటే ఇది చెప్పేశారు ఇంకా సమ్మర్ వస్తుంది. దీనికోసం చాలా గోప్యంగా పెడుతున్నారు. విఎఫ్ఎక్స్ వాటి గురించి అని చెప్పారు. ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేది ఆయన చెప్పాడు కదా, విఎఫ్ఎక్స్ వల్లే మనకి లేట్ అవుతుందని చెప్పి. చూద్దాం ఏమాత్రం విఎఫ్ఎక్స్ పెట్టుంటారు సినిమా వచ్చినప్పుడు. విఎఫ్ఎక్స్ మీద హోప్స్ అయితే పెట్టుకోగల. మొన్న వీళ్ళు కూడా చెప్పారు అదే కదా, ఆదిపురుష్ వాళ్ళు కానీ 8 months తీసుకున్నారు. హరిహర వీరమ్మలు కానీ విఎఫ్ఎక్స్ మీద హోప్స్ పెట్టుకోకూడదు. స్టోరీ బాగుంటే విఎఫ్ఎక్స్ని ఎవరు పట్టించుకోరు. చూసేద్దాం. ఎందుకంటే అనౌన్స్ చేసేసారు, ఇంకా ఇది పక్కన పెట్టేసింది, సమ్మర్కి వస్తుంది. ఇంకా లెట్స్ ఫోకస్ ఆన్ అనిల్ రావుపూడి ఫిలిం ప్రమోషన్స్ అని. ఇంకా దుమ్ము దులిపేస్తాడు రేపటి నుంచి ప్రమోషన్స్ అనిల్, తెలిసిందే కదా. లెట్స్ సీ. టుమారో వెయిట్ చేద్దాం. టుమారో కూడా వీడియో వచ్చేస్తుంది అనిల్ రావుపూడి గ్లిమ్స్. టైటిల్ ఏంటంటే ఆల్రెడీ లీక్ అయింది, అది చెప్పచ్చా లేదా చెప్పనులే. చెప్పకూడదు. మన గురువు గారి లాగా మనం కూడా తెలియకుండా లీక్ చేసి టైటిల్ ఎంఎస్జి అంటున్నారు. ఎంఎస్జి ఫుల్ ఫామ్. చూద్దాం. ఆయన లీక్ చేయాలి. ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ వైబ్.